ప్యాంక్రియాస్ సర్జరీస్, బెరియాట్రిక్ సర్జరీస్, ఫిమేల్స్లోని గైనిక్ సర్జరీస్. సో అలాగే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్లో కూడా రోబో వాడుతున్నారు. ఎందుకంటే మామూలుగా పెద్ద కట్ ఉంటుంది. లివర్ అంటే ఇంత పెద్ద ఆర్గన్, దానికి రిమూవ్ చేసి పెట్టడానికి ఇంత పెద్ద కట్కి ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ వాళ్ళకి హర్నియాస్ వస్తున్నాయి. సో ఆ కట్స్ అన్ని తగ్గించడానికి ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా రోబో వాడుతున్నారు. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కిడ్నీ దానం చేసినప్పుడు ఆ వ్యక్తికి ఇంత పెద్ద కట్, మళ్ళీ ఆ వ్యక్తి ఆ నొప్పితో బాధపడుతున్నారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో కిడ్నీ రిమూవ్ చేయడానికి కూడా రోబో వాడుతున్నాం. ప్లస్ నేను చేసే మెయిన్లీ సర్జరీస్లోని, బెరియాట్రిక్ సర్జరీలోని, సో అంత వెయిట్తో వ్యక్తికి సులభంగా ఆపరేషన్ అవ్వాలి. మళ్ళీ ఆపరేషన్ వల్ల వ్యక్తికి ఎక్కువ కష్టం కాకుండా అవ్వాలంటే దానికి రోబోట్ చాలా హెల్ప్ఫుల్. ప్లస్ హర్నియాస్, అలాగే కాంప్లెక్స్ హర్నియాస్ ఒకసారి అవుతుంది, మరొకసారి అవుతుంది, 2-3 సార్లు రిపిటేషన్ తర్వాత మన దగ్గరికి వస్తారు. సో అలాంటప్పుడు కండాలన్నీ మొత్తం ఇలాగా దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే ప్రీవియస్ ఆపరేషన్ స్టిచెస్ వల్ల అవన్నీ దగ్గరికి కూడుకుపోయి ఉంటాయి. అన్నింటికి మళ్ళీ సెపరేట్ చేసి మళ్ళీ ఆ ప్లేట్స్లో మళ్ళీ కరెక్ట్గా మెష్ వేయడానికి అవన్నిటికీ రోబో చాలా హెల్ప్ఫుల్. మాది వరంగల్ బట్టర్ బజార్. 3 years బ్యాక్ కొంచెం హెర్నియా ప్రాబ్లం ఉండే ఒక హాస్పిటల్ 2.5 years బ్యాక్ సర్జరీ చేయించాను. ఒక 1 year బాగానే ఉంది. 1 year తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయింది, చాలా ప్రాబ్లం అయింది. ఒక 1 month అసలు విపరీతమైన ప్రాబ్లం అయింది. కడుపు నొప్పి, మోషన్స్, వామిటింగ్స్, అసలు మనతం కాలేదు. మళ్ళీ వారి ద్వారా మేడం మీరు చూసి ఆపరేషన్ సక్సెస్ చేశారు. మొత్తం పేగులన్నీ లోపల మొత్తం అతుక్కపోయాయండి. 4 hours ఆపరేషన్ పట్టింది. క్రిటికల్ అని మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా చెప్పారు. మళ్ళీ సక్సెస్ఫుల్గా చేశారు. వారి పుణ్యం అని ఈరోజు నేనున్నాను. అంటే ఇప్పుడు 2.5, 2.6 అయిందండి. కరెక్ట్ ఐడియా లేదు, మాకు ఇన్సూరెన్స్ ఉంది. ఖర్చు అనే విషయం కాదు కానీ మా ప్రాణాలు నిలబెట్టిన మేడం 100% ప్రాణాలు నిలబెట్టింది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు